చాలా రోజులైంది తిని. సో ఆంటీ ఇడ్లీ పిండితోని చిన్న చిన్న బజ్జీలు చేసింది. సో ఐ గాట్ 6 of them. నమస్తే మా, వాట్సాప్, గుడ్ మార్నింగ్. వీ హ్యావ్ హిట్ 8 hours of sleep. ఎస్, నిన్న రాత్రి అరౌండ్ 1:30కి పడుకున్నాం, బట్ 8 hours of sleep కంప్లీట్ చేసినాం, విచ్ మీన్స్ ఇట్స్ అబౌట్ 9:30 AM రైట్ నౌ. అంటే వి లాస్ట్ అ పాయింట్ ఆల్రెడీ. ఇప్పుడు ఇది 8 hours పడుకున్నందుకు పాయింట్ లాగా కన్సిడర్ చేయాలా, ఎర్లీగా లేవలేమో అని చెప్పేసి పాయింట్ తీసేయాలా, ఏది ప్రియారిటీ? మైండ్లీ క్వశ్చన్ నడుస్తుంది. మనం రాసుకున్న టడా లిస్ట్ లా వేకప్ ఎర్లీ అని ఉంది. సో దాట్స్ ద రూల్. ఇక ఏం చేస్తాం, పాయింట్ పోయినట్టే, బట్ ఇట్స్ ఫైన్. వీఆర్ గోనా మేక్ దిస్ డే 9 out of 10 at least. Let's go make our coffee and start our day. Alright, it's now time for us to start our work. ఇప్పుడు మనకు ఒక కాల్ ఉంది, దగ్గర ఒక గంట సేపు నడుస్తుంది. ఆల్మోస్ట్ 10 అవుతుంది కదా, 11 దాకా ఇదే ఉంటది. జాయిన్ అయ్యాం, ఇచ్చి పడేద్దాం. 3 hours later. And అట్లా slowly काम करते हुए 2 बज रहे, which means only one thing. It's our lunch time now. Let's go have our lunch. పోయి జల్దీ లంచ్ సెట్ చేద్దాం. సో పప్పు అండ్ ఆకుకూర. 3 hours later. Yo, it's about 5 PM right now and we are not done with the office yet. We have a call from 5 to 6 PM today. Yes, గంట సేపు ఉంటది and call లీడ్ చేయాల్సింది మనమే. మన డిజైన్స్ రివ్యూ సెషన్ ఉంది. లిటిల్ ఎక్సైటెడ్ and కొంచెం చలిపెడుతుంది. I don't know why. It's 75 degrees right now in this room. But anyways, కాల్ జాయిన్ అయిదాం, ఇచ్చి పడేద్దాం. A few moments later. Alright, thank you guys. చాలు, done. And now we have a lot of stuff to do. Obviously ఈరోజు ఎక్కువ పని ఉండదు, చిల్ అని చెప్పేసి అనుకున్నా. చిల్లులు పడిపోయినాయి. అప్పటి నుంచి పని నడుస్తూనే ఉంది. ఈ రోజు లంచ్ కంటే ముందు ఎక్కువ పని లేకుండే, పని ఉండే కానీ కాల్స్ లేకుండే. లంచ్ తర్వాత నుంచి ఒకటే మ్యూజిక్. బట్ డిజైన్ మంచిగా కావాలంటే ఈ కాల్స్ తప్పవు. సో ఆల్ గుడ్. నౌ ఇట్స్ ఆల్రెడీ 6 కదా, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోదాం. పోయి పుష్ వర్కౌట్ ఇచ్చి పడేద్దాం. ట్రైసెప్ పుష్ డౌన్ నార్మల్గా 4 సెట్లు వేస్తా. ఈరోజు 3 సెట్లు వేసిన. 4th సెట్ స్టార్ట్ చేస్తున్నా. నాకు ఆల్మోస్ట్ 3rd సెట్ ఎండింగ్ నుంచే ఇక్కడ ఎందుకో నరం నొప్పిస్తుంది. మేబీ పంప్ కొంచెం ఎక్కువ ఉందందుకు కావచ్చు. ఐ డోంట్ నో, అస్సలు తెలియదు. యూఆర్ డన్ విత్ ద వర్కౌట్. అండ్ ఇప్పుడు బాడీ అయితే మస్తు టైట్ ఉంది. 2 నిమిషాలు దిగిపోతుంది, దిష్టి పెట్టకు. Just then. సో యా, వీఆర్ డన్ విత్ ద వర్కౌట్. టైం 7:45 అవుతుంది, బట్ ఇంకా హార్ష్ ఎండ అట్లనే ఉంది. నిన్న మొన్న కంటే కొంచెం ఎర్లీగా వర్కౌట్ కంప్లీట్ చేసినాం కదా, సో ఫీలింగ్ నైస్. వీ హ్యావ్ 1 hour ఎక్స్ట్రా ఇన్ అవర్ హ్యాండ్స్ రైట్ నౌ. పోయి మంచిగా వాడుకొని ఇచ్చి పడేద్దాం. అండ్ టుడేస్ వర్కౌట్ రేటింగ్ 9 out of 10, బట్ ఇట్ వాస్ అ నైస్ సెషన్. ఆల్రైట్, లెట్స్ గో రూమ్. Five minutes later. పడి చిక్కుకోగా ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు. ప్లస్ కాదు మైనస్ కాదు, అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపో
పోరా నీదైన గెలుపు దారిలో. 20 minutes later. Right, we are all fresh up and it's 8:20 PM right now. ఫస్ట్ ఒక అర్ధ గంట కూర్చొని యూట్యూబ్ ది స్క్రిప్ట్ రాసుకుందాం. A few minutes later. Done with that and now the time is 8:50 PM. Also it is now Geeta time. Let's go. రామ్ ఇప్పుడు భగవద్గీత చదవడానికి మనకు కావాల్సింది ఏంటంట అంటే నేర్చుకోవడానికి ఎంతూజియాజం, ఆ ఉత్సాహం కావాలంట. అర్థం చేసుకోవడానికి ఆ హంబుల్నెస్, ఆ వినయం కావాలంట. ఇప్పుడు నా దగ్గర ఉన్నది భగవద్గీత యథాతథం అనే బుక్, తెలుగు వర్షన్. మన కృష్ణుడు చెప్పిన యాక్చువల్ భగవద్గీత ఏదైతే ఉందో అది సాంస్క్రిట్లో ఉంటుంది కదా. సో దాన్ని మనకు అర్థమయ్యేటట్టు మన భాషలకి ట్రాన్స్లేట్ చేసిర్రు అన్నట్టు. ఈ ట్రాన్స్లేషన్ ని శ్రీ ప్రభుపాదుల వారు అని 1972లో రాసిండంట. ఆల్సో ఈ బుక్ ది భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది. ఇవి మనకి చాలా ప్లేసెస్లో దొరుకుతాయి. నేను ఇది అమెజాన్లో కొన్నా. లింక్స్ బయోలో కూడా పెట్టినా, అవసరం పడితే చూడండి. ఇప్పుడు భగవద్గీత ఏంది అంటే ఇక్కడ వెనకాల రాసి ఉంది, ఇది శ్రీకృష్ణుడు తన గ్రేటెస్ట్ డివోటీ అయిన అర్జునుడికి చెప్పిన సీక్రెట్ అంట. ఇప్పుడు ఆ సీక్రెట్ మొత్తం మన బుక్లలో ప్రింట్ అయి ఉన్నా గానీ ఇది అర్థం కావాలంటే భక్తి కావాలంట. ఇప్పుడు ఈ భగవద్గీతది బ్యాక్ డ్రాప్ చెప్పాలి అంటే కురుక్షేత్ర యుద్ధం అప్పుడు అర్జునుడు బ్యాటిల్ ఫీల్డ్ లో రథంలో ఉన్నప్పుడు, కృష్ణుడు రథం నడుపుతున్నప్పుడు అర్జునుడు కృష్ణుడిని గైడెన్స్ కోసం అడిగిండంట. అప్పుడు రిప్లై లాగా కృష్ణుడు 700 శ్లోకాలు చెప్పిండంట. ఆ 700 శ్లోకాలే ఇవి. టోటలీ 700 శ్లోకాలు 18 చాప్టర్స్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ భగవద్గీతలో ఏముంటది, జీవితం ఉంటదంట. ఇదంతా వార్ కాంటెక్స్ట్ లో అయ్యింది కదా. ఇక్కడ జీవితం ఏముంది అంటే ఇక్కడ మన బతుకే యుద్ధం, యుద్ధమే బతుకు. అసలు ఈ భగవద్గీత ఏం నేర్పిస్తుంది అనేది మనం రేపు కలిసినప్పుడు మాట్లాడుకుందాం. It's about 9:20 PM right now, which only means one thing, it's dinner time. Let's go have our dinner. పోయి మంచిగా ఇచ్చి పడేద్దాం. సో దిస్ ఇస్ అవర్ డిన్నర్ ఫర్ ద డే. ఆంటీ ఇడ్లీ పిండితోని చిన్న చిన్న బజ్జీలు చేసింది. సో ఐ గాట్ 6 of them. మెజర్ చేసుకున్నా, బట్ ఇది తీసుకుపోయి చాట్ జీపీటీకి అడిగి ఒక అప్రాక్సిమేట్ నంబర్ తీసుకొచ్చి అది కూడా మన దాంట్లో లాక్ చేయాలి. డిన్నర్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ మన దగ్గర మిగిలిన మెయిన్ టాస్క్ 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయడం. రేపు కూడా ఎట్లాగో రిమోట్ డేనే కాబట్టి కొంచెం అట్లా బయటికి పోయి హ్యాపీగా గాలి పీల్చుకుంటా అట్లా 10,000 స్టెప్స్ కంప్లీట్ చేసేసి వచ్చేద్దాం. కాళ్ళు నొస్తున్నాయి రామ్మా. నిన్న లెగ్ డే ఎఫెక్ట్ అనుకుంటా, కుంటుకుంటా నడుస్తున్నా. బట్ నడుస్తున్నా. A few inches later. Guess what? We are done with the 10,000 steps and it's 11:43 PM right now. Quick funny story. ఇప్పుడే కింద వాకింగ్ చేసుకుంటే ఉట్టిగానే తిరుగుడు ఎందుకు అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వచ్చినుండే. లైవ్ వచ్చేట్లా మన MVP గ్యాంగ్ తో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఒక వాయిస్ నోట్ పెట్టినుండే. అంటే లైవ్ లో ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చినుండే. మా ఇంటర్న్షిప్ ఎట్లా, జాబ్లు ఇంకా వస్తలేవు, అసలు ఏం చేయమంటావు అని చెప్పేసి ఇట్లా కొన్ని మెసేజ్లు వచ్చినుండే. సో దానికి రెస్పాన్స్ గా ఒక వాయిస్ నోట్ పెట్టినుండే. ఏమని అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ యూ టు డూ సంథింగ్ బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ ఈజీ ఎవరైనా చేస్తారు కదా, అందరూ చేసేస్తుండే, అందరు సక్సెస్ఫుల్ అయిపోతుండే. బట్ అది కష్టంగా ఎందుకుంది? ఓన్లీ కొంతమంది కష్టపడదాం అనుకుంటారు, కొంతమంది ప్రయత్నిస్తారు కాబట్టి. సో మనం కూడా అట్లా కష్టపడుతూనే ఉందాం, యూజువల్లీ సెట్ అయిపోతుంది. సో ఇది వాయిస్ నోట్ పెట్టిన తర్వాత మన వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యారు, ఆర్ బెటర్ మన వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ చూసిన వాళ్ళు చాలా మంది హార్ట్ పెట్టినుండే. ఒక 2-3 లాఫింగ్ ఎమోజీస్ వచ్చినాయి. నాకు దీంట్లో నవ్వాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు. అంటే నాకు అర్థమైతలేదా లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా వేరే లెక్క అర్థమైందా అని చెప్పేసి నాకు అర్థమైతలేదు. సో అదే పెట్టినుండే. అంటే మన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉన్న వాళ్ళు నార్మల్ గా అందరు బ్రెయిన్ ఉన్న వాళ్ళే ఉంటారు కదా. సో ఏదో లాజిక్ ఉండే ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నా. సో జస్ట్ ఉట్టిగానే మన వాళ్ళు ఏం రిప్లై పెట్టాలో తెలియక అట్లా రిప్లై ఇచ్చి ఉంటారు అని చెప్పేసి వచ్చినుండే, విచ్ మేక్ సెన్స్. సో అట్లా డే అయితే అయిపోయింది. అండ్ నౌ లెట్స్ చెక్ అవర్ లిస్ట్. జిమ్ అయిపోయింది, 4 liters ఆఫ్ వాటర్ అయిపోయింది, బాస్ అండ్ మెడిటేషన్ డన్. డిడ్ వి వేక్ అప్ ఎర్లీ? నో. గీత డన్. 10K స్టెప్స్ డన్. 2500 calories డన్ సార్. సప్లిమెంట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకున్నాం. ఎస్. యూట్యూబ్ పని 30 minutes చేసినాం. షుడ్ ఐ కన్సిడర్? ఐ థింక్ మన దగ్గర ఉన్న టైమ్ లా బాగానే అకామిడేట్ చేసినాం కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు కన్సిడర్ దట్. డిడ్ వి అప్లోడ్ 2 videos? No. We uploaded only 1 video today morning. So we did not hit the goal. Today is 8 out of 10. We did not wake up early and we did not upload 2 videos today. Second day ne 9 kuda kottakapovam is very unfortunate. But on a brighter side, we completed 8 things today, which is nice. Tomorrow, let's try to do more. It's almost about 12 kabatti. Let's try to wake up at 7 AM tomorrow. Chuddam. So 7 AM is our early time tomorrow. So manam kuda rep galuddam, ichi padeddam. And yeah, ante mari. Bye.